వెల్కమ్ టు కైటీవీ మీడియా. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పట్టి కవిత నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ అధినేత కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేశారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నాటి నుండి కవిత కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ సందర్భంలోనే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న వార్తలు పొడైకుస్తున్నాయి. ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా హైకమాండ్ ను కలిశారన్న వార్తల మధ్య కాంగ్రెస్ లో అంతర్గత వ్యూహాలు వేడెక్కడంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కవిత పేరు చర్చల్లోకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతోంది. ఇటీవల ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ తో ఆమె సీక్రెట్ చర్చలు జరుపుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. మరోవైపు ఆమె కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆమె గ్రౌండ్ లెవెల్లో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారన్న వార్తలు లేకపోలేదు. ఆ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా కవిత చేపట్టిన జనం బాట యాత్రకు భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలోనే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ కూడా పెట్టారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేయడంతో గులాబీ నేతలకు మింగుడు పడటం లేదంట. దీంతో కవిత కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూనే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ పైన ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక తాజాగా కవిత ఓ మధ్యవర్తి ద్వారా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ను సంప్రదించారని, ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు కారణమవుతామన్న విమర్శలు రావచ్చన్న భావనతో రేవంత్ రెడ్డి తక్షణంగా కవితను పార్టీలోకి తీసుకువద్దని సూచించినట్లు తెలుస్తుంది. మరోవైపు త్వరలో గ్రేటర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు కవితను కాంగ్రెస్ లో చేర్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి రావచ్చన్న అంచనాలు కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితక్కను కాంగ్రెస్ లో చేర్చుకోకపోతే ఆ అవకాశాన్ని కోల్పోతామన్న ఆందోళన కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక కవిత తన రాజకీయ భవిష్యత్తును స్వతంత్రంగా ముందుకు నడిపించాలా, లేక కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయాలా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ప్రస్తుతం జాగృతి శాఖల పునఃస్థాపన కార్యకలాపాల బలోపేతం ద్వారా కవిత తన సత్తాను చూపించే ప్రయత్నంలో ఉన్నట్టు ఆమె వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్గాల నమ్మకం ప్రకారం చివరి నిమిషంలో అయినా కేసీఆర్ స్వయంగా కవితను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చూసే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కవిత భవిష్యత్ ప్రయాణం ఏ దిశలో సాగుతుందన్నది రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరే అవకాశమా, స్వతంత్ర రాజకీయ కృషికి మొగ్గు చూపుతారా, లేక బీఆర్ఎస్ లోనే మళ్ళీ చొరవ చూపుతారా అన్నది త్వరలోనే స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.